హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక న్యూస్ తీసుకొచ్చాను. నిరుద్యోగుల గోస. అది ఏంటంటే 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామంటూ డ్రామా ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఎలా సాధ్యమని నిలదీత. అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ సర్కారే అంటున్న నిరుద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాలు లేవు, ఇక ఎన్నికల స్టంట్ అంటున్న నిరుద్యోగులు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు నాలుగు నెలలు అవుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇదివరకు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్నే అటు ఇటు తిప్పుతూ మేము చేసామని అయితే నిరుద్యోగుల్ని అలానే ఉంచుతుంది. మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1 వచ్చేసి 563 పోస్టులు, అది ఎప్పుడో నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో వచ్చింది. గ్రూప్ 2 కూడా 2022 డిసెంబర్ 29 వచ్చింది. గ్రూప్ 3 వచ్చేసి 2022 డిసెంబర్ 29 వచ్చింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు రిలీజ్ చేసింది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసింది అయితే నిరుద్యోగులు ఆపోతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 2022లోనే విడుదలైన మరికొన్ని నోటిఫికేషన్లు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితేంది, అకౌంట్స్ ఆఫీసర్ అయితేంది, ఏఎంవిఐ అయితేంది, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇలా చూసుకుంటే అన్నీ 2022 నోటిఫికేషన్లోనే వచ్చాయి. అంటే కేసీఆర్ హయాంలోనే వచ్చాయి. మరి ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి మేము అండగా ఉంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం తప్ప ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వదిలిపెట్టలేదు. దాదాపు 3 నెలల 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక ఉద్యోగం వదిలిపెట్టలేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తరచూ పలు వేదికల నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటారు. ఇంతవరకు రైతులకే కాదు నిరుద్యోగులకు కూడా అన్యాయం చేస్తున్నారు, అయితే నిరుద్యోగులు అయిపోతున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివరాలు మొత్తం 32,515 పోస్టులు అయితే దీంట్లో గురుకులాల నుంచి అయితే కానీ పోలీస్ శాఖ కానిస్టేబుల్, ఎస్ఐ, స్టాఫ్ నర్సులు ఇలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలోనే వచ్చాయి నోటిఫికేషన్స్ 2023, 2022లో. 2024లో అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని అయితే నిరుద్యోగులు ఆపోతున్నారు. మేము ఇలా ఉంటే రేపు లోక్సభ ఎన్నికల్లో అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే తగిన గుణపాఠం చెప్తామనేది చూస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఘనత. ఇక్కడ మనం చూసుకున్న రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలో 30,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ అని అయితే చాలామంది వాపోతున్నారు. 2022లో నోటిఫికేషన్లు పరంపర, అప్పటి నుండి వచ్చిన నోటిఫికేషన్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూపెడుతున్నారు తప్ప కొత్తగా ఏ నోటిఫికేషన్ అయితే పడలేదని అయితే నిరుద్యోగులు అయిపోతున్నారు. ఇంకా మీరు నిరుద్యోగులు, మీకు ఉద్యోగం ఉందా లేదా, మీరు ఏం చదువుకున్నారో మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఏదైనా గ్రూప్స్కి కానీ సివిల్స్కి కానీ దేనికైనా ప్రిపేర్ అయితే పీజీటీ కానీ గురుకులాలలో కానీ పోలీస్ శాఖ కానీ దేనికి ప్రిపేర్ అనేది మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ స్టడీ అండ్ డీటెయిల్స్, మీకు ఏ జాబ్ నోటిఫికేషన్ కావాలో మేము ప్రతి జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోలలో మీకు అందిస్తాము. ఇంకా మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.